ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంద్రజ గారు టిఆర్పి స్టంట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు మా బోట్ టీమ్స్ చూపించబోతున్నారు. సో సీరియల్ వాళ్ళు వచ్చి మా టీవీ వాళ్ళు చేసిన టిఆర్పి స్టంట్లు ఎలా ఉంటాయో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారు. అలాగే మన షో వాళ్ళు సీరియల్ వాళ్ళు వాళ్ళ టిఆర్పి స్టంట్లు ఎలా చేస్తారో చూపించబోతున్నారు. అయితే ఫస్ట్ ఎవరు అది గారు లవ్ చూపిస్తారా? లవ్ చూపించడానికి ఇప్పుడు రామ్ ప్రసాద్ అన్న నరేష్ ఇద్దరు వస్తున్నారు లవర్స్ గా. అయితే ఫస్ట్ కేటగిరీ ఇన్ టిఆర్పి స్టంట్ చేయడానికి వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చక్కగా ఆలు మగల్లా నవ్వుకుంటున్న రాజు రాధా మధ్య అగాధం రానుందా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి బొంగులో రాజు రింగులో రాధా. నన్ను కాకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నిన్ను రాజు షూ రాధాకి తగిలిందా లేదా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం తొక్కు తొక్కు షూతో తొక్కు. అరే ఇక్కడ ప్రేమ ఎక్కడా? ఇప్పుడు వస్తది. అచ్చా హేమండి ఐ లవ్ యు సో మచ్. ఇలా పైకి తిప్పగానే తన కడుపులో తిప్పి బేబీ ఎలా పుట్టింది? బేబీ బేబీ ఇప్పుడే వచ్చాడు ధోబీ. సీరియల్ వాళ్ళు చూసారు కదా, మా షో వాళ్ళు మీరు లవ్ ఎలా చూపిస్తారు చూపించారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ. లింక్ చెప్పాలి. యాంకర్ అది యాంకర్ మేడం. మంగళి గారు ఓనరా? ఇప్పుడు మనము టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ తీసుకోవాలి మేడం. ఈ జోడీని పిలిపిస్తే మన లవ్ ట్రాక్ ఎదిరిపోతుంది. ఏమంటారు? తప్పదు మేడం. టీఆర్పీ మేడం అర్థం చేసుకోండి. ఓ సారీ అండి, 5 minutes ముందు వచ్చుంటే సెగ్మెంట్ బతికి చచ్చిపోయిన సెగ్మెంట్. ఈ రోజు ఎపిసోడ్ లో మేము చేయబోయేది 150 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్. ఇప్పుడు రాబోతున్నాడు సోడిగాడు. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి. మేడం రెడీ? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో, కానీ నువ్వు ఏడుస్తే నేను చచ్చిపోతాను. సో ఇలా ఉంటుంది అనమాట. టిఆర్పి కోసం ఎలాంటి స్టంట్ అయినా చేస్తారు. లవ్ స్టంట్ అలా ఉంటుంది అనమాట మీది. సో ఇంద్రజ గారు ఫస్ట్ టిఆర్పి స్టంట్ సెగ్మెంట్ లో ఫస్ట్ వచ్చి లవ్ ఏ పార్టీ బెటర్ గా చేశారు? సో స్టంట్ అది లవ్ లో వాళ్ళు రామ్ ప్రసాద్ గారు నరేష్ గారు ఆది గారు బాగా పండించారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. టిఆర్పి స్టంట్స్ లో లవ్ సెగ్మెంట్ అయితే పూర్తి చేశారు. బై నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఎమోషన్స్. లెట్స్ సీ ఎవరు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారో. అమాయకురాలు కోడలు మోడల్ అత్త హెట్టియో కాఫీ. ఈ దరిద్రపు దాన్ని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాడు. అత్త మొహం మీద కొట్టిన కాఫీలో షుగర్ ఉందా లేదా అత్తకే షుగర్ ఉందా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి అత్తకి షుగరు కోడలకి పొగరు. ఏమైంది? అత్తయ్య నా ముక్కు మీద కాఫీ కొట్టింది. కొంచెం షుగర్ వేసుకుని రా. ఎందుకమ్మా రాధని కొట్టావు? అమ్మకు ఆక్సిజన్ అందట్లేదు అమ్మా. దాన్ని నాకు ఇష్టం లేకుండా ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసావు. అది కాదమ్మా, అది చాలా మంచిదమ్మా. నా మాట ఏంటన్నా అనద్దమ్మా. నచ్చలేదు నచ్చలేదు. అమ్మ నచ్చదంటే నాకు నువ్వు కూడా వద్దు. కమాన్ ఇప్పుడు మీ ఛాన్స్. హేమంత్ నువ్వు తగులుకో. టీఆర్పీ ఎదిరిపోవాలి ఎమోషన్ లో. నాదే ఒక సాడ్ స్టోరీ అండి. ఏమని చెప్పేది? అన్ని సీరియల్లోనూ స్టోరీ కదా ఉంటది. సరే షూటింగ్ వెళ్దామని ఏదో ఒక కార్ లో ఎక్కెళ్దామంటే కరెక్ట్ గా కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కాకి రెట్టేసి ఆ కాకి రెట్ట కూడా తుడిచేసి కార్ ఎత్తుకొని షూటింగ్ కి బయలుదేరానండి. షూటింగ్ కి వెళ్ళాక భోజనం పెట్టరా బాబు అంటే ఒక్కడు కూడా ఫుడ్ పెట్టలేదండి.
సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. ఉండే వెరైటీ స్టార్టర్స్ అంటాడు, చికెన్ అంటాడు, మటన్ మండి అంటాడు, ఫిష్ అంటాడు, ప్రాన్స్ అంటాడు. కానీ నాకు కావాల్సింది ఏదో అది మాత్రం దొరకలేదండి. చూసి నేర్చుకున్నాం. ఎక్కడ వంగాలో కాదురా, ఎక్కడ సెగ్మెంట్ తెలిసిన వాళ్ళే గొప్ప. గారు ఎవరిది వర్కౌట్ అయ్యింది? సో అస్సలు సంబంధమే లేకుండా స్టంట్ అనే పేరుతో ఏదేదో చేసి నేలకి బాదుకొని మొత్తుకొని అన్ని చేసిన వీళ్ళు విన్నర్స్. ఆవిడ జడ్జిమెంట్ మనకు నచ్చలేదు. మాకు నచ్చలేదు. ఎస్, నాకు నచ్చింది. ఓకే, సో ప్రస్తుతానికి ఇటువైపు 1 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. కాబట్టి ఇప్పుడు ఫైనల్ డిసైడింగ్ ఎమోషన్ అది వచ్చి సీరియస్నెస్. మరి అది ఎవరు బాగా చేస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. మా ఆయన అప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏంటి? మీ మూతి అద్దుడుస్తుంది. ఏవతది? నా లవర్. నీ లవరా? yes. మరి నేనెవరండి? నోర్ ముయ్. చూస్తున్నారు కదా, తన మొదటి భార్యని బాటిల్ తో కొడతాడా కొట్టడా? చూస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం. బావ మీదొట్టు బాటిల్ తో కొట్టు, అక్క మీదొట్టు అగరబత్తి పెట్టు. మా వాళ్ళు మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు దాన్ని ఉంచుకుంటావా? మీ అమ్మేదో నాకు తెలియకుండా కట్టబెట్టింది కానీ షీ సో బ్యూటిఫుల్. నో మరి నేను 500 ఎపిసోడ్. ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా కొట్టడా? ఏంటి? మీకోసం వండి పెట్టి మీ బట్టలు ఉతుకుతూ ఉంటే మీరు దాన్ని ఉంచుకుంటారా? నువ్వు నా కోసం వండి పెట్టినందుకే కదా నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నాను నేను. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. 3000 ఎపిసోడ్. ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా? ఎంతసేపు రా కొడతావో కొట్ట. చూసారు కదా టీఆర్పీ స్టంట్ అంటే ఇలా ఉంటది. ఇప్పుడు సీరియస్ స్టంట్ చేయడం కోసం మా కొత్త జడ్జి వస్తున్నారు. పూర్ణ మేడం. డైరెక్టర్ గారు, నాది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కదా శ్రీదేవికి. ఈ రోజు నాది పడుకోకుండా మొత్తం చూస్తుంది సెగ్మెంట్. ఓకే, మీరు నాకి కోసం ఒక పని చేయండి. మీరు ఎక్కువ ఏం చేయొద్దు, నేను చెప్పింది చేయండి. సరే? ఓకే, అలాగే. వాట్ ఇస్ దిస్ నగేష్ గారు? మీరు ఎలా టచ్ చేస్తారు అలా నన్ను? చెయ్యవేశానండి. చెయ్యడం ఏంటండి? నేను ఇక్కడ జడ్జిగా వచ్చాను, కనీసం మాట్లాడాలి కదా. ఆడపిల్ల మీద అలా చెయ్యలా ఇస్తారు మీరు? డైరెక్టర్ గారు మీరన్నా చెప్పండి, ఆడపిల్లలతో ఇలాగైనా బిహేవ్ చేసేది? తప్పండి. దిస్ ఇస్ వెరీ డిస్కస్టింగ్ అండి. నాకు ఇదంతా నచ్చలేదు. వచ్చి అంజలి అలాగే వెళ్ళిపో. చేసింది నువ్వు చేసింది పెద్ద బాగాలేదు. వాట్ ఈస్ దిస్ రష్మి? నేను ఏం చేశాను? మీరు చేయకూడదు చేశారు. ఇంద్రజ గారు, మా టీఆర్పీ స్టంట్ సెగ్మెంట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సీరియస్నెస్ ఎవరు బాగా చేస్తారు? ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను 2 సెగ్మెంట్స్ కానీ స్టంట్ అనేది ఇట్స్ డిఫరెంట్. దే హ్యావ్ రీక్రియేటెడ్ ద స్టంట్. నిజంగా బాటిల్ కొట్టిన తర్వాత నేనే ఒకసారి షాక్ అయ్యాను, ఏంటి అలా పడిపోయింది ఏంటి బాటిల్స్ అనేది. సో అంత బాగా స్టంట్ చేశారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. ఐ థింక్ నూకరాజు గారు ఇది స్పీచ్ తో ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ఇందులో ఒక గమ్మత్ ఏంటంటే వాళ్ళు మన షో పీపుల్ ఏమో సీరియల్స్ ఎలా ఉంటది, సీరియల్స్ లో స్టంట్ ఎలా చేస్తారనే కదా చేసి చూపించారు. సో వాళ్ళు గెలిచారంటే సీరియల్స్ లో ఉన్న వాళ్ళు కూడా గెలిచినట్టు. కానీ మేడం నిజంగా మొత్తానికి మీరు మాత్రం ఈ సెగ్మెంట్ కి బిగ్గెస్ట్ టీఆర్పీ హైలైట్. మీ జడ్జిమెంట్ కి వన్స్ అగైన్ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.